హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ అపర్ణ. ఈరోజు నేను 2.5 kg చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావలసిన ప్రాసెస్, దీనికి కావలసిన ఐటమ్స్ మొత్తం నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను. సాల్ట్ వచ్చేసేసి 5 స్పూన్స్ వేసాను. ఈ స్పూన్తో 5 స్పూన్స్ వేసాను. కారం వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 స్పూన్లు వేసానండి కారము. ఇది కారం ఉంటుంది, చప్పటిది కాదు, కారం ఉంటుంది ఇది బాగా. 11 స్పూన్లు వేసాను. ధనియాల పొడి వేస్తున్నానండి. 1 2 3 4 స్పూన్లు వేసాను. చిన్న స్పూన్తోని 4 స్పూన్ల ధనియాల పొడి. నేను 2.5 kgకి చెప్తున్నాను బిర్యానీకి చికెను. గరం మసాలా 1 2 గరం మసాలా 2 స్పూన్లు వేసాను. చిన్న స్పూన్ చూసారు కదా మీరు వేసేటప్పుడు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. పసుపు, ఈ స్పూన్తోని 2 స్పూన్లు అండి పసుపు. అల్లం 1 2 3 అండి. నిండా 3 వేసాను. 2 నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి 5 తీసుకున్నాను. పచ్చిమిర్చి 5, ఆకు 2, ఈ స్టార్ ఉంటుంది కదా ఇవి 2.5, సాజీరా ముగ్గ 4, యాలకులు 2, మిరియాలు 5-6 తీసుకున్నా, లవంగ 5-6, చెక్క ఒక ఇంత సైజుది పెద్దది 1 తీసుకున్నానండి. ఈ పువ్వు వచ్చేసేసి 2 పువ్వులు. ఇవన్నీ దాంట్లో వేసేసుకుందాము. నిమ్మకాయలు 2 పిండేశాను. మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఇవన్నీ ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం. పుదీనా ఒక ఇంత కట్ట తీసుకున్నాను. ఇంత కట్ట 1 తీసుకున్నాను. కొంచెం ఉంచానండి, ఎందుకంటే మనకి అన్నంలోకి కావాలి కదా. కొత్తిమీర వచ్చేసి మన చిన్న కట్టలు ఉంటాయి కదండి మార్కెట్లలో ఇంతవి, అది 1 తీసుకున్నాం. ఇంత కట్ట 1 కొత్తిమీర. మొత్తం వేయలేదు, కొంచెం వేసినా కొంచెం ఉంచిన అన్నంలోకి, అంటే సగం వేసుకొని సగం ఉంచండి. పెరుగు ఇది 2 ప్యాకెట్లు, లీటరు, ఇంత పట్టదు, కొంచెం ఉంచండి దీంట్లో. అంటే 1.5 ప్యాకెట్ అండి, 1.5 ప్యాకెట్ వేసుకోండి.
మొత్తం మిక్సీ చేసుకుందాము. మంచిగా కలుపుకోవాలండి. ఇది మొత్తం పట్టాలి ముక్కకు. ఉప్పు కారం మసాలా మొత్తం పట్టాలి. కొంచెం పెరుగు పోసుకుందాము. సరిపోలేదు పెరుగు. ఇది ఎంత మంచిగా కలిపితే అంత అండి. ఎందుకంటే ముక్కకు మొత్తం పట్టాలి ఉప్పు కారము మసాలా. ఆయిల్ పోసుకుందాము. ఈ పావు ఉంది కదండి, ఈ పావుతోని సగం, ఈ పావులో సగం పోసాను. సన్ఫ్లవర్దే పోసాను, పల్లిది పోయకండి, స్మెల్ వస్తుంది. సన్ఫ్లవర్దే పోసుకోండి. అయిపోయిందండి, మొత్తం కలిపేసిన. దీన్ని ఒక 1 అవర్ ఇలానే ఉంచుతాం. ఎందుకంటే మంచిగా పట్టుకుంటుంది, ఉప్పు కారం ముక్కకు పడుతుంది. ఒక 1 అవర్ నానబెట్టుకుందాం దీన్ని. ఆనియన్స్ కట్ చేస్తున్నామండి. ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా. పెద్దవి 6 ఉంది. 6 ఉల్లిపాయలు తీసుకున్న పెద్దవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము. ఇక్కడ ఆయిల్ పెట్టేశాను. ఇటేమో రైస్కి వాటర్ బాయిల్ అవుతున్నాయి. వేయించుతున్నానండి. అంటే ఇవి కొన్ని వేసాను ఫస్ట్. దీంట్లో మన చికెన్కి కలపాలి కదా, అందుకే కొన్ని వేసి ఫస్ట్ వేయించుతున్నాను. తర్వాత ఇవి వేయిస్తాను. చూడండి అయిపోడికి వస్తున్నాయి. ఇంకా కొంచెం బ్రౌన్ డిష్లో వస్తే అయిపోయినట్టే. ఇవి తీసేసేసి సెకండ్ రౌండ్ వేసుకుందాం. అయిపోయిందండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ మనం అప్పుడు నానబెట్టాం కదా చికెను 1 అవర్, దాంట్లో వేసుకుందాం. ఇది సెకండ్ రౌండ్ వేసాను కదండి. ఇది మనకి చికెన్లోకి గార్నిష్ కోసము ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. సెకండ్ రౌండ్ వేసాం కదండి, అయిపోయింది. అది ఇట్లా ఇంత బ్రౌన్ రావాలి. తీసేసుకుందాం. చికెను 2.5 kg కదండి. రైస్ వచ్చేసేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 పావు వరకు బియ్యము, 2.5 చికెన్. నేను కడిగేస్తాను. కడిగేసి నానబెడతాను బియ్యంని. రైస్ నానబెట్టానండి. ఒక 10 minutes నానితే మనకి చేసుకోవస్తుంది. కర్రీ కోసం ఇక్కడ వేసేసాను. ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆయిల్, పుదీనా, మసాలాలు మొత్తం, ఆకు, చెక్క, స్టార్ పువ్వు, ఇవన్నీ అండి. మనము బిర్యానీ అప్పుడు చికెన్కి నానబెట్టంగా వేసాం కదా, అవన్నీ ఐటమ్స్ అన్నీ. సాజీరా, కొంచెం సాజీరా, ఒక స్పూన్ సాజీరా, చిన్న స్పూను. ఇక ఆల్ మసాలాలు ఇవి 2-3 అంతేనండి, ఎక్కువ వేసుకోకండి. నేను ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా. మనము రైస్కి ప్రిపేర్ చేస్తున్నాం కదండి వాటర్, దాంట్లో ఒక 2.5 వరకు సాల్ట్ వేసాను, ఉప్పు వాటర్లో. ఇక మనకి ఫ్లేవర్ కోసం అండి ఇవన్నీ వేస్తున్నాను. 2 ఆకు, కొంచెం సాజీరా,
స్టార్ పువ్వు, 2 యాలకులు మనకి ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ మనము దీంట్లో వేసాము, చికెన్లో ఉన్నాయి కదండి. ఇది అయిపోయిందండి. దీంట్లో మనం చికెన్ వేసేసుకుంటాము. మనము ఈ బౌల్లో చికెన్ వేసుకునేటప్పుడు ఇదంతా ఒకసారి మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే మనం పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కదా, అది మొత్తం కలవాలి కదా చికెన్లో. స్మెల్ బాగా వస్తుంది. ఇంకా మొత్తం వేసేసుకోవాలండి. ఇటేమో రైస్ కోసము వాటర్ బాయిల్ అవుతున్నాయి. మొత్తం వేసేసానండి. ఇక చూడండి, చూపిస్తాను. మొత్తం వేసేసాను. మంట హైలో ఉంచాను. పెద్దనే పెట్టుకోండి మంట. కలుపుకోండి. వేసిన తర్వాత ఒక్క 2-3 మినిట్స్ తర్వాత కలుపుకోండి. కలుపుకుంటే ఏంటంటే మొత్తం మసాలాలన్నీ అవన్నీ కలిసిపోతాయి, మంచిగా లెవెల్గా అవుతుంది అన్నట్టు. నేను ఉప్పు చూసానండి, నాకు కొంచెం తక్కువ పడింది, 1 స్పూన్ వేసుకున్నాను. ఇటు రైస్ కోసం బాయిల్ అవుతున్నాయి వాటర్. రైస్ వేస్తున్నానండి, వచ్చేసింది వేసారు. ఇటేమో బిర్యానీకి రెడీ అవుతుంది. రైస్ వేస్తారు. రైస్ వేసేసానండి. రైస్ ఒక 10 మినిట్సే మీరు నానబెట్టుకోండి. ఎక్కువ నానబెడితే అన్నం తొందరగా మెత్తగా అయిపోతుంది, బిర్యానీ అంత మెత్తగా టేస్ట్ రాదు. 10 మినిట్స్ సరిపోతుంది. వేసేసాను. కలుపుకోండి. కొంచెం గ్రేవీ తీసుకోండి బౌల్లో. ఎందుకంటే మనకి లాస్ట్కి అది నేను చెప్తాను ఎందుకో. కొంచెం గ్రేవీ తీసుకోండి చిన్న గిన్నెల. రైస్ అయిపోవడానికి వచ్చిందండి, కానీ అన్నము ఊకే కలపకండి, అన్నం పగిలిపోతుంది. అంత నూకలు లెక్క అన్నం అవుతుంది, అంత మంచిగా ఉండదు బిర్యానీ. కలపద్దు ఊకే. రైస్ అయిపోయిందండి. ఇగో ఎంత ఉడకాలంటే ఇట్టు ఉడకాలండి. ఇంత అంటే ఒక 60% వరకు మనకి రైస్ బాయిల్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ దీంట్లో మనకి వాటర్ ఉంటుంది, మసాలా అదంతా వాటర్ ఉంటుంది కదా, దాంతో ఉడికిపోతుంది. 60% చాలండి, ఎక్కువ ఉడకనియకండి రైసు. మొత్తం వాటర్ మొత్తం వంచేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకి ఆ కర్రీలో వాటర్ ఉంటుంది కదా, మొత్తం మెత్తగా అవుతుంది. మొత్తం వంచేసేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనకు అది 60% దాకా ఉడికేసింది కదా రైసు. అండి రైస్ మొత్తము వేసేసాను. ఒక మన పప్పు గంట ఉంటుంది కదండి, ఇప్పుడు ఆ నీళ్లు మనకి బియ్యం ఉడికేటప్పుడు కొన్ని తీసాను. మన పప్పు గంటెడు పోసుకోండి అంత సరి, అంటే పెద్ద గంట కాదు, చిన్న గంట ఉంటుంది కదా పప్పుది, దాంతో పోసుకోండి కొన్ని నీళ్ళు. పైన నెయ్యి, ఆవు నెయ్యి అండి ఇది, అందుకే కొంచెం ఎల్లోలు ఉంది. మీరు ఏదో అనుకునేరా ఇంత. స్పూన్తోని ఒక 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫస్ట్ తీసాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్,
అవే ఇవి. అంటే ఫస్ట్ తీసినవి కర్రీకి వేశాను, దాంట్లో కొన్ని ఉన్నాయి, మళ్ళీ సెకండ్ టైం తీసాను. అవి మీకు చూపించాను కదా. కాజు ఒక 4 తీసుకోండి, ఒక 4-5 సరిపోతుంది. పుదీనా, కొత్తిమీర, కొత్తిమీర వేసేసానండి. నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఒక 4 కాజు. అయిపోయిందండి, మొత్తము అదంతా అయిపోయింది. దానికి ఇగో నేను తావ పెట్టాను. కింద తావ మాత్రం మర్చిపోకండి, మనం అందరం తావ ఉంటుంది కదా ఐరన్ది, మనం జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా, ఆ తావ పెట్టండి. తావ కొంచెం హీట్ అయ్యే వరకు మంట హైలో పెట్టుకోండి. అది అయిన తర్వాత తావ వేడిన తర్వాత దాని మీద పెట్టుకోండి గంజిని. ఇలా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని దాని మీద మనం వాటర్ పోసి బరువు పెట్టాలి, ఎందుకంటే మనకి ఆవిరి అన్నది బయటికి వెళ్ళిపోవద్దు. ఆవిరి వెళ్ళిపోకుండా దాని కరెక్ట్ సైజు మూత పెట్టేసేసి దాని మీద ఒక పెద్ద గంజు పెట్టి దాంట్లో నీళ్ళు పోసి బరువు పెట్టండి. సిమ్లో పెట్టుకున్నానండి. తావ హీట్ అయ్యే వరకే హైలో పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక్క 20 మినిట్స్ అండి, 20 మినిట్స్లో కరెక్ట్ బంద్ చేసుకోండి, లేకపోతే అన్నం మొత్తం మారుతుంది బిర్యానీ. ఒక 20 నిమిషాలు సరిపోతుంది మనకి. అప్పుడు కర్రీలో నేను తీసాను కదండి ఒక చిన్న గిన్నెడు సూపు, అంటే మనకు ఎక్కువ అనిపిస్తే అలా తీసుకొని పాడేయకుండా, వేస్టేజ్ కాకుండా మన ఒక పెద్ద బౌల్లో వేసుకొని అదంతా ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసేసుకుంటే మనకు గ్రేవీ లాగా అవుతుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకుంటే మనకి ఇది గ్రేవీ తయారవుతుందండి. అప్పుడు నేను తీసాను కదా అదే ఇది, కొంచెం నీళ్లు పోసాను దాంట్లో, ఒక గ్లాసు, చిన్న గ్లాసుడు మనకు గ్రేవీ. 20 మినిట్స్ అయిందండి పెట్టేసి, నేను ఆఫ్ చేస్తున్నాను. ఒక్క 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను బిర్యానీ ఎలా అయిందో. ఒక్క 5 మినిట్స్, ఓకేనా? 5 మినిట్స్ అయిపోయిందండి, ఇగో చూపిస్తున్నాను ఫైనల్గా. ఇలా చూడండి, నైస్ కదా, వాసన మాత్రం సూపర్ వస్తుంది. అయిపోయిందండి, మేము టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎలా ఉందో అన్నది. అయిపోయిందండి, ఓపెన్ చేస్తున్నాను. మెత్తగా ఉడికిందండి పీస్, అది కాలుతుంది, ముట్టొస్తలేదు. చూడండి మెత్తగా ఉడికిందండి. అన్నం కూడా మంచిగా పరుపు పరుపు, అంటే పొడి పొడి అయింది, పరుపు పరుపు కాగా పొడి పొడి అయింది మంచిగా. అయిపోయిందండి, ఎంత పొడి పొడిగా అయిందో. టేస్ట్ చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్పు, కారం, మసాలా కరెక్ట్ సెట్ అయింది.
నేను చెప్పిన ప్రకారమే 2.5 kg చికెన్కి నేను చెప్పిన ప్రకారం వేసేసుకోండి. మొత్తము మసాలాలు, రైస్ అవన్నీ కరెక్ట్ సెట్ అయినాయి. తింటున్నారండి, పిల్లలకు పెట్టేసినాము, అందరు తింటున్నారు. ఎలా ఉంది? కొంచెం సుత్తి చెంబు పక్కన పెట్టి మీ ఎక్కడ లేకుంటే